హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ హనీ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను సొరకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇడ్లీకి కానీ, దోశకి కానీ, రైస్కి కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు దీనికి కావాల్సినవి సొరకాయ, 2 టమోటాలు, పచ్చిమిరపకాయలండి. దీంట్లో నేను తిరగమాతలో ధనియాలు, జీలకర్ర వేసుకున్నాను. కొంచెం 2 స్పూన్స్ పచ్చెనపప్పు, పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసి పక్కన తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు సొరకాయ, ఎర్రగడ్డలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఈ స్టేజ్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని టమోటాలు, చింతపండు వేసి బాగా మగ్గాలండి. ఇవి బాగా మగ్గిన తర్వాత పక్కన తీసి పెట్టేసుకోండి. ఇప్పుడు నేను మిల్లెట్ ఇడ్లీ పెడతా ఉన్నానండి. అది మీకు ఆల్రెడీ చూపించాను, మిల్లెట్ ఇడ్లీ ఎట్లా చేయాలో. ఒకసారి చూడని వాళ్ళు ఆ లింక్ ఒకసారి చూడండి. చట్నీ మిక్సీ పట్టేసాను. ఇప్పుడు దీన్ని తిరగమాత పెట్టుకుంటా ఉన్నానండి. దీనికి ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కొంచెం ఇంగ వేసి ఊరికే కొంచెం మగ్గబెడితే చాలండి. ఎక్కువ ఉడకనవసరం లేదు. పచ్చడి వెరీ టేస్టీ అండి. ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.